గొప్పగా మాట్లాడుతున్నారు, బాగా తిరుగుతున్నారు, బాగా చెప్తున్నారు. 3 ఫేజులు ఏదో మొన్న ఏదో మూడో ఫేజు ఇక్కడ టన్నెల్ దగ్గర ఏదో పంప్ ఆన్ చేస్తే పాపం మళ్ళీ 3 రోజుల దాకా ఉండి తర్వాత 3వ రోజో 4వ రోజు పోతే మళ్ళీ సరే ఇవన్నీ మామూలు అవుతాయి. ఇప్పుడు ట్రయల్ రన్స్, ఎక్స్పెరిమెంట్స్, పనులు కొంత ఇబ్బందులు అవుతాయి. చేస్తుంటేనే తెలుస్తుంది, చేయకపోతే ఏం తెలుస్తుంది? చేస్తే తప్పు అయితే తప్పు పట్టాలా మిమ్మల్ని? కాదు కదా. ఓకే, చేస్తున్నప్పుడే తప్పులు అవుతాయి, పొరపాట్లు జరుగుతాయి. చేయకపోతే అంత మంచిగానే కదా. అంత నీచ స్థాయికి దిగినవాడు పొన్నాల లక్ష్మే కాదు ఆరోపణ చేయడానికి. కానీ ఇవాళ 3 ఫేజులలో ఎన్ని ఫోజుల మీటర్లు నడుస్తున్నాయా ఈరోజు? ఫేజ్ 1 పని చేస్తలేదు, ఫేజ్ 2 పని చేస్తలేదు, ఫేజ్ 3 పని చేస్తలేదు. అంటే 3 ఫేజులలో ఒకటే ఫేజ్ నీళ్ళు వాడుతున్నాం ఇవాళ పంపు. మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేవు? దేవాదుల్లో మొత్తం కెపాసిటీ 38 టీఎంసీల నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడింది, ఇవాళ కొత్త కాదు. కానీ ఈ సంవత్సరం మీరు ఎంత ఇచ్చారా? నీళ్లు తక్కువ ఉన్నాయి అంటే 17-18 టీఎంసీల నీళ్ళు కూడా లేదు. అంటే 40% కెపాసిటీని కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీ మంత్రివర్గం కానీ, మీ వ్యవస్థ కానీ, మీరు కానీ సమీక్షలు చేయకుండా జనాన్ని మోసం చేస్తున్నారా? ఉన్నది వాడుకోవట్లే, మళ్ళీ ఏదో బాగా పెరిగిందట పంట, వీళ్ళ ముఖాలు చూసి పెరిగింది పంట. ఇది ఎంత బాధతో అంటున్నాను. ఎందుకు చేయకూడదు? ఓకే, ఇంకా లోకల్గా ఎన్నో విషయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు మా ఏరియాకి కావాలని అంటారు. అయినంత మాత్రాన మొత్తం జనానికి అక్కడికి వచ్చే పనిని పండబెట్టి కొన్ని మోటార్లు ఇంటేక్ నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక ఎమ్మెల్యే, తనకు కావాల్సిన ఎమ్మెల్యేకు ఆ ఏరియాలో 50 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు 5,000 ఎకరాలకు నీళ్ళు కావాలని అక్కడ మోటార్లు బంద్ చేసి ఆ మోటార్లను బిక్కొచ్చి ఇక్కడ పెడతారా? ఇది నేనేం ఒక్క మాట కూడా పొరపాటు కాదు, తప్పు కాదు, యథార్థం. ఇది పరీక్షించాలి, ఇది చేయాలి. ఇకపోతే మనకు ఇది దేవాదులది అంతే కదా. దేవాదుల ఇలా ఏ ఒక్క చెరువులో నీళ్ళున్నాయా? మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే, వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే, నీళ్లు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కుంటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా? చెరువులో కుంటలు నింపడానికి కూడా నీళ్లు పంపు చేస్తేనే కదా వచ్చేది. మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు? ఆలోచించిందా? ఏమైనా ఉంటే కదా ఆలోచించాలి, దృష్టి పెడితే కదా, దాని మీద ధ్యాస ఉంటే కదా, రైతుల మీద, వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా? అంతేకాదు, ఇవాళ ఇది ఉన్నది కదా ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్. అది మొదలే అందులో తీసుకొచ్చినాం, తర్వాత వాడుతున్నాం. దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి. సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని కెపాసిటీ బాగా పెంచాలని పెంచేశాడు. మల్లన్న సాగర్ది 50 టీఎంసీలు, ఇది అది ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా? మిడ్ మానేరు నుంచి కింది వరకు గతంలో 40-44 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 147 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. ఓకే, వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయేమో అని మన మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానీ, మిగతా వాటికి కానీ ఎంతో జాలు వస్తుంది కదా, వాగులు వస్తాయి కదా, ఆ నీళ్ళు వస్తాయి. కానీ ఆ నీళ్ళతోటి నిండుతుందని మీకేమైనా అవగాహన ఉందా? నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది, పంపు చేసుకుంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి, జ్ఞానం బయటపడదా? పడలే. ఇగో ఇక్కడే ఒక మాట ఏంటిది, 234 టీఎంసీల నీళ్ళు నా దగ్గర అన్నీ ఉన్నాయా?